ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అంటారు. యాక్చువల్గా ఇంపార్టెంట్ సబ్జెక్టులు చెప్పండి సార్ అంటారు. కొంతమంది అయితే యాక్చువల్గా సార్ ఈ మధ్యన అసలు హిస్టరీలోంచి ఏమీ రావట్లేదు సార్, హిస్టరీని పక్కన పెట్టేసి జాగ్రఫీ చదువుదాం అనుకుంటున్నాను సార్, జాగ్రఫీ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వచ్చినాయి సార్ అని ఇలా చెప్తూ ఉంటారు. నాకు నవ్వు వస్తుంది అలా చెప్తున్నప్పుడు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మనకి యాన్షియంట్ ఇండియా, మిడియబుల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, సిసాట్, అబ్బో ఇన్ని రకాల సబ్జెక్టుల్లో అన్ని ఇంపార్టెంటే. అందుకని ఇక్కడ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే ఉండవు. మరి ఏముంటాయంటే మీరు కావాలంటే పెన్ను పేపర్ తీసుకుని పక్కన రాసుకోండి. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఉండవు, కానీ లెస్ సిలబస్ మోర్ సిలబస్ ఉంటాయి కేటగిరీ. లెస్ బుక్స్ మోర్ బుక్స్ ఉంటాయి. లెస్ కరెంట్ అఫైర్స్ మోర్ కరెంట్ అఫైర్స్ రిలవెంట్ ఉంటాయి. లెస్ రీడింగ్ మోర్ రీడింగ్ ఉంటాయి. లెస్ ఆన్సర్ రైటింగ్ మోర్ ఆన్సర్ రైటింగ్ ఉంటాయి. అంటే కొన్ని సబ్జెక్టులు తక్కువ పుస్తకాలతోటి, తక్కువ మెటీరియల్ తోటి, తక్కువ టైం అలాట్ చేస్తూ, తక్కువ శ్రమపడి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. తక్కువ ఆన్సర్ రైటింగ్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. తక్కువ అసలు పుస్తకమే చదవకుండానే జస్ట్ కరెంట్ అఫైర్స్ తోటి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలా వాటిని లెస్ ఇంపార్టెంట్ లేదా అన్ఇంపార్టెంట్ ఇలాంటి పదాలతోటి చాలా మంది తెలియక మాట్లాడేస్తూ ఉంటారు. కానీ కాదు, అని అన్ఇంపార్టెంట్ కాదు, తక్కువ శ్రమతోటి, ప్రయారిటీలో కూడా తక్కువేం కాదు, తక్కువ శ్రమతోటి. అందుకే నేను ఏమని దీన్ని చెప్తారంటే మోర్ లెబోరియస్ లెస్ లెబోరియస్, లేదా మోర్ హార్డ్ వర్క్ లెస్ హార్డ్ వర్క్, మోర్ టైం టేకింగ్ లెస్ టైం టేకింగ్, ఇలాంటి కన్సిడరేషన్స్ తోటి ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు ఎక్కువ టైం పడతాయి, ఎక్కువగా చదవాలి, ఎక్కువ పుస్తకాలు చదవాలి, అబ్బో చాలా చదువుతూ వెళ్ళాలి. అందుకని ఎక్కువ చదివే వాటికి ఎక్కువ టైం పెట్టుకో, తక్కువ చదివే దానికి తక్కువ టైం పెట్టుకో. అలా చూసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఏ సబ్జెక్టులు ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్ట్ తక్కువ చదవాలి చెప్పినట్టుగా యాన్షియంట్ ఇండియా, మిడియల్ ఇండియా, మోడర్న్ ఇండియా, టికెట్లో ఏది ఎక్కువ ఏ తక్కువ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కనుక ఒక పని చేద్దాం. డిసెంబర్ 6వ తారీఖున సాయంత్రం 8 గంటలకి ఒక వెబినార్ పెడుతున్నాను నేను. ఆ వెబినార్లో లైవ్ వెబినార్ అంటే ఆన్లైన్లో లైవ్లో పెడుతున్నాను. దాంట్లో నేను ప్రయారిటీ అండ్ నాన్ ప్రయారిటీ సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను అనుకున్న కేటగిరీలో డీటెయిల్స్ కోసం 8897826108కి ఫోన్ చేయండి. ఆఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.